నేటి ధ్యానాంశము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన కలుగు లాభములు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకు కలుగు లాభములు సామెతల గ్రంథం 22:4 చెప్తున్నది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలము. వినయము వలన మనకు ఏమొచ్చునంటే ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమునకు మూలము ఆ జ్ఞానం మనకి వినయమునిస్తుంది. వినయం వలన మనకి ఏం జరుగుతుందంటే ఐశ్వర్యమును, ఘనతయు, జీవమును దాని వలన కలుగును. సో ఐశ్వర్యం కావాలంటే మనకి మన శక్తి వలన రాదు. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన వివేకము, వినయము, జ్ఞానము, తర్వాత ఐశ్వర్యము, ఘనత, జీవము అనేవి మనకి లభిస్తుంది. 28 సామెతలు 28:20 నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకం అంటే ఎవరి మీద? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి యెహోవా మీద నమ్మకము ఉంటుంది. నమ్మకముగా ఉన్న వారికి మెండైన దీవెనలు అని ఇక్కడ యెహోవా మనకి చెప్తున్నారు. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. అన్ని విషయంలో వర్ధిల్లును. భూఫలంలో వర్ధిల్లును, బిడ్డలో గర్భఫలం విషయంలో వర్ధిల్లును. అలాగే మనకి ఏమైనా ఆర్థికంగా ఉన్న ప్రతి విషయంలో కూడా వర్ధిల్లటం అనేది జరుగుతుంది. యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. సామెతల గ్రంథము 29:25 యెహోవా యందు నమ్మకం ఉంచువాడు సురక్షితంగా ఉండును. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మకం ఉంచినట్లయితే మనం సురక్షితంగా ఉంటాం. మనకి భయమేమియో రాదు, ఏ కీడును మనకి రాదు. సామెతలు 31:30 యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సో ఎవరైనా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే వారు కొనియాడబడును. ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగును. అంతేకాకుండా ఘనత ఇక్కడ మనము కొనియాడబడును. ఐశ్వర్యం, భయభక్తి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము. అది కలిగిన వాడు తృప్తి పంతుడై అపాయం లేకుండా జీవించును. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి జీవసాధనము. జీవసాధనం అంటే మనకి అవసరమైనవి, మనం బ్రతకడానికి కావాల్సినవన్నీ కూడా అవసరాలు కూడా తీర్చబడతాయి. మనకి ఏవైతే ఉన్నాయో వాటితో తృప్తి పొందిన వాడు అపాయం ఏమీ లేకుండా ఉండును. సో యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు సంతృప్తి కలిగి ఉంటాడు, తృప్తి కలిగి ఉంటాడు. తనకు దేవుడు ఏమి ఇచ్చాడో దానితో తృప్తి కలిగి ఉంటాడు. తృప్తి కలిగి ఉన్నప్పుడు అపాయం అనేది మనకి సమీపించదు. సామెతల గ్రంథము 15:16 యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండటం మేలు. నెమ్మది లేకుండా విస్తారమైన అధికమైన ఆస్తి కలిగి ఉండట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం కలిగి ఉండట మేలు. ఇంత మనకి చాలా విస్తారమైన ధనం ఉన్నా కూడా వాళ్ళకి నిద్ర పట్టదు. రాత్రులు పూట దొంగలు వస్తారేమో, తీసుకెళ్ళిపోతారేమో, మనల్ని ఏమైనా చేస్తారేమో, ఇలాంటి భయాలతో ఉంటారు. కానీ విస్తారమైన ధనం ఉండట కంటే యెహోవా యందు భయభక్తులతో కూడా కొంచెం ఉంట మేలు. సామెతల గ్రంథం 10:22 యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం యెహోవాను ఆశ్రయించి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఆశీర్వాదం అనేది మనకి, ఐశ్వర్యం అనేది మనకి ఇవ్వబడును. ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ ఐశ్వర్యం అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం మూలంగానే యెహోవా మనకి ఆశీర్వాదం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చును. సో ఇక్కడ నరుల కష్టం చేత ఐశ్వర్యం అనేది మనకి కనిపించదు. యెహోవా యొక్క ఆశీర్వాదం వల్లనే మనకు ఐశ్వర్యం అనేది లభిస్తుంది. మనకి ఎవరికైనా ఆస్తి ఎక్కువగా ఉన్నది దేవుని వల్ల కలిగింది అనుకోవాలి, కానీ నా కష్టార్జితము నేను సంపాదించుకున్నాను అని మనం అనకూడదు. యెహోవా యొక్క ఆశీర్వాదము, ఐశ్వర్యం అనేది యెహోవా యొక్క ఆశీర్వాదము.
సామెతలు 9:10. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. జ్ఞానము అనేది ప్రతి ఒక్కరికి అవసరమైనది. ఎవరైనా మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దువైన వాడు యెహోవా యొద్దకు వచ్చి అడగవలనని గ్రంథంలో రాసి ఉంది. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? మనకి యెహోవా నుండే వస్తుంది. ఈ జ్ఞానము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వల్ల జ్ఞానం అనేది మనకి లభిస్తుంది. జ్ఞానం వల్లనే మనకి ఐశ్వర్యము, ఘనత, జీవము వస్తుందని మనం ఇంతకుముందు చదివి ఉన్నాము. 8:13 సామెతల గ్రంథము 8:13. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకుంటాయే. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. ఏమి చెడుతనం అంటే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇవి అసహ్యమైన మాటలు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు వీటిని అసహించుకును. ఒకటి గర్వము, అహంకారం. నాకు ఎంత మా తాతలు సంపాదించిన ఆస్తి ఉంది, ఇది ఉంది, అది ఉంది అని మనం అహంకారం పోకూడదు. దుర్మార్గంగా ఒకళ్ళ మీదకి మనం వెళ్ళకూడదు. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఇవన్నీ అసహించుకునేది ఎవరు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇవన్నిటిని కూడా అసహించుకుని వీటన్నిటినీ చెడుతనము అని అంటారు. చెడుతనము అంటే అర్థమైంది కదా, పాపం చేయటమే చెడుతనం కాదు. ఇలాంటి గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు ఇవి కూడా చెడుతనం కిందకే వస్తాయి. ఇంకా సామెతల గ్రంథం 2:6. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుంది తెలివి? నీవు బాగా తెలివి గలవాడు అని ఎవరన్నా అంటే నా తెలివి నేను చదువుకోవడం వల్ల నాకు తెలివి వచ్చింది, నాకు జ్ఞానం వచ్చింది అని చెప్పటం కాదు. ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే మనకి జ్ఞానం అనేది వస్తుంది. ఆయన నోటి నుండి తెలివియు వివేచనయు వచ్చును. యెహోవా నోటి నుండి మనకి తెలివియు వివేచనయు వచ్చును. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనకి ఈ యొక్క జ్ఞానం లభిస్తుంది, తెలివి లభిస్తుంది, వివేచనం లభిస్తుంది. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువైన ఎడల వారు యెహోవా యొద్దకు వచ్చి అడగవలను. జ్ఞానం ఇచ్చేవాడు యెహోవాయే. సామెతల గ్రంథం 1:7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట తెలివికి మూలము. తెలివి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే తెలివికి మూలం. కాబట్టి మనం ఇవన్నీ సంపాదించుకోవాలంటే, ఐశ్వర్యం రావాలన్నా, ఘనత రావాలన్నా, కొనియాడబడాలి అన్నా, మనకి జ్ఞానం కావాలన్నా ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాని ఆశ్రయించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానమునకు మూలము. ద్వితీయోపదేశకాండము 7:6. ద్వితీయోపదేశకాండము 7:6. ద్వితీయోపదేశకాండం 28:7లో కూడా మనకి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ఎలాంటివి మనకు సంక్రమిస్తాయో రాసి ఉన్నాయి. చూద్దాము. ద్వితీయోపదేశకాండము 28:1-7 వరకు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే మనల్ని భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే హెచ్చించును. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు, నీ పిండి పిసుకు, నీ తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ శత్రులను యెహోవా హతము చేయును. వారొక త్రోవను మీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుటి నుండి పారిపోదురు. నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించినట్లయితే శత్రువులను కూడా ఆయనే తరిమి వేస్తాడు. మనం ఏమీ చేయనవసరం లేదు. నీ మీదకి ఎవరైనా శత్రువు వస్తే ఒక దారిని వస్తే 7 దారులను పారిపోయేలాగా చేస్తాడు యెహోవా. సో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన ఈ ఆశీర్వాదాలన్నీ మనకి సంప్రాప్తిస్తాయి. సామెతలు 18:10.
యెహోవా యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి పరిగెత్తి సురక్షితముగా నుందురు. ఇప్పటి వరకు చెప్పిన ఆశీర్వాదాలన్నీ రావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? యెహోవా నామం బలమైన దుర్గము. ఆయనే మన కోట, కొండ, కోట, నా దుర్గము, నా ఆశ్రయం అని కీర్తనకారుడు చెప్పాడు కదా. అలాగే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఎవరైతే నీతిమంతులు ఉంటారో, తెలివి కలిగిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు యెహోవా యొక్క నామము దుర్గములోనికి ప్రవేశించి సురక్షితంగా ఉంటారు. ఐశ్వర్యము, ఘనత, నెక్స్ట్ కొనియాడబడతారు ఈ దేశంలో, ఈ లోకంలో. ఇవన్నీ మనం సంప్రాప్తించాలి అంటే మనం ఏం చేయాలి? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అంతలోకి పరిగెత్తి సురక్షితముగా ఉండము. మనందరం కూడా యెహోవా నామము దుర్గము, ఆ దుర్గంలోనికి పరిగెత్తుకుని వెళ్ళి సురక్షితంగా ఉండటానికి దేవుడు మనకి మంచి బలమును, తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించును గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కృపగల ఘనమైన యేసురాజాని పాదములకు స్తుతులు స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మిమ్మల్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన సమయంగా మీకు వందనంలో నేను ఇప్పటి వరకు విత్తనములు ప్రభా మంచిగా ఫలించి నూరంతులుగా ఆశీర్వదించి ప్రభా అనేక మంది రక్షణ పొందడానికి నీ యొక్క దుర్గంలోనికి ప్రవేశించడానికి సహాయం చేయమని మా ప్రభును ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.